నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీలో ఉన్న 25 కళా సంఘాల సినిమా స్టూడియో యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ తన 10వ చిత్రంలో హీరోగా నటిస్తున్న ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా షూటింగ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, శ్రేయ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత బాబు అగస్తీస్, చిత్ర రంగానికి చెందిన జబర్దస్త్ నటులు అప్పారావు, గడ్డం నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి క్లాప్ ఇవ్వగా బాబు అగస్టిస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో హీరోయిన్ పై షూటింగ్ డైరెక్టర్ మైకేల్ ఆధ్వర్యంలో చిత్రీకరించారు. తదనంతరం హీరో శ్రీరామ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంలో విజయవాడకు చెందిన లక్ష్మణరావు విలన్ గా నటిస్తున్నారని, ఈ చిత్రానికి కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని, అలాగే ఈ చిత్రంలో గోల్డ్ రెడ్డి, ఆనంద్ భారతి తదితరులు నటిస్తున్నారని అన్నారు. ఈరోజు వచ్చిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, పెద్దలకి నమస్కారం అండి. మన 25 కళా సంఘాల అధ్యక్షులు గారు అమరావతి కృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఇది నాకు 5వ చిత్రం అండి. బ్రహ్మాండంగా ఫస్ట్ సారి కూడా మూవీ షూటింగ్ చేసుకున్నాం, సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడే మాకు కలిసి వస్తుంది కాబట్టి ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమాకి నిర్మాతగా కుమార్ గారు చేయటం చాలా ఆనందంగా ఉంది. దీని డైరెక్టర్ ఎదురుపూడి మైకిల్ గారు వహించడం చాలా సంతోషంగా ఉంది. దాంట్లో లక్ష్మణరావు గారు నాకు మా రాముడు నిర్మాతగా ఆయన చేసి ఈ సినిమాలో ఒక విలన్గా చేయటం సంతోషంగా ఉంది. అదేవిధంగా టీవీ రెడ్డి గారు, వాసు గారు మైండ్ గేమ్ నిర్మాత గారు, మరియు ఏనుగుల రమణ గారు, కడ రమణ గారు, గూడు తీలూరుపేట అగస్ట్ గారు, దుర్గాప్రసాద్ గారు, అందరూ సత్య గారు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. సంతోషంగా ఉందండి. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించండి. మా రాముడు అందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ఇది డబుల్ యాక్షన్గా చేస్తున్నానండి. అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్టర్ వీరభద్ర సినిమా గురించి చెప్పాలంటే ఒక రౌడీయిజం గురించి, ఒక ఎక్కడ బట్టి ఎక్కడ ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక మంచి స్టోరీ కావాలి కాబట్టి నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా చేయాలని కోరికతో ఒక మంచి స్టోరీతో తీస్తున్నాం. ప్రతి ఒక్కరు మనం ఆదరిస్తాను కోరుకున్నాం. అదేవిధంగా మిస్ వాళ్ళకి నా కోసం వచ్చిన వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం. జై హింద్. నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఒక సినిమాకి ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినందుకు మీ మేలు ఎప్పటికీ మరవలేను. ముఖ్యంగా మరి 9 సినిమాలు విజయకేతనంగా జరుపుకుంటూ వస్తున్నాయి. ఈ రోజున యంగ్ అండ్ డైనమిక్ హీరోగా అందరి అభిమానాన్ని పొందుతున్నటువంటి మన శ్రీరాములు కథానాయకుడిగా, మరి ఎద్దనపూడి మైకిల్ దర్శకుడిగా, అలాగే మరి మన కుమార్ గారు చిత్ర పరిశ్రమలో ఒక రూపశిల్పిగా, మేకప్ చీఫ్గా ఎంతో గొప్ప పేరున్నటువంటి మా యొక్క కుమార్ గారు నిర్మాతగా, పెద్దలు, గౌరవనీయులు, పూజనీయులు, ఏ కార్యక్రమానికి నేనున్నానని భరోసా ఇచ్చే మా అమరావతి కృష్ణారెడ్డి గారి అమృత హస్తాల మీదుగా, మా రియల్ ఎస్టేట్ కింగ్ మా అగస్టిన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఇంతమంది సమక్షంలో ఈ సినిమా ఇన్స్పెక్టర్ వీరభద్ర యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరాములు హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ చిత్ర నటీనటవర్గానికి, సాంకేతిక బృందానికి నాకు చాలా ఆనందం ఏంటంటే 25 కళా సంఘాల సినీ స్టూడియో ఇక్కడ ప్రారంభమైన ఏమవుతాను అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వారి సంపూర్ణ సహకారాలు ఇలాగే ఉండాలని, ఇంతింతాయి వట్టిడింతాయి అన్ని సినిమాలు బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు డైనమిక్ హీరో మన శ్రీరామ్ బర్త్డే సందర్భంగా మరో అతని యొక్క 10వ చిత్రం ఇన్స్పెక్టర్ వీరభద్ర అనే దాని ప్రారంభోత్సవం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో హీరోగా కావాలంటే బ్యాక్గ్రౌండ్ లేనిదే కాలేరు. కానీ మన శ్రీరామ్ గారు ఒక పక్క పల్లెటూరులో పుట్టి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో మరి దినదారులు అభివృద్ధి చెందుతూ ఈరోజు 10వ సినిమా ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క హీరో శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదరణ చెప్తున్నాము. నెల్లూరులో మరి ఈరోజు సినిమా హబ్గా ఎదురు చాలా సంతోషం. దీనికి అంతటి కారణము మన అమరావతి కృష్ణారెడ్డి గారు మాత్రమే. అంటే గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా కళాకారులు ప్రోత్సహిస్తూ నెల్లూరులో ఏ ప్రోగ్రాం జరిగినా సరే, ఎంత బిజీ ఉన్నా సరే ఆయన అన్ని పనులు మానుకొని ఆ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి సక్సెస్ చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో మిస్ నెల్లూరు మిస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. నెల్లూరులో 22 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి. మైండ్ గేము, మహిషాసుడు, బైర్భూమి, లైబ్రరీ అనే సినిమా రిలీజ్ అయినాయి. అవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్ అని ఈరోజు నెల్లూరులో ఒక సినిమా హబ్బు తయారైంది. అనేక మంది సినిమాలు తీయటం, ముఖ్యంగా హీరో శ్రీరామ్ తన జీవితమే ఒక సినిమా, ఒక ఫ్యాషన్. ఆ జర్నీలోనే ఇవాటికి 9 సినిమా పూర్తి చేసుకొని 10వ సినిమా ఈరోజు షూటింగ్ మొదలుపెట్టారు. దాంట్లో ఇన్స్పెక్టర్ వీరభద్ర అభిరామ్ ప్రొడక్షన్స్ 3వ చిత్రం. ఇక్కడే కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకో 3 సినిమాలు అనౌన్స్ చేశారు. నిజంగా చాలా సంతోషం. నెల్లూరు కళలకు పుట్టిన ఇక్కడి నుంచి అనేక మంది
హీరోయిన్లు గాయకులయ్యారు. అలాంటి చరిత్ర నెల్లూరులో ఈరోజు ఇక్కడ సినిమా ప్రారంభించడం హీరో శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా. కాబట్టి ఈ సినిమా బాగా పూర్తవ్వాలి. సినిమా పూర్తయి డబ్బులు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వచ్చి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటాను. దీంట్లో మాకు సినిమా ఇండస్ట్రీకి వెన్నుముక సిఆర్ రియల్ ఎస్టేటు అగస్త్య గారు. నిజంగా అనేక మంది దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ మంచి మనసు వారికే ఉంది. ఏ సినిమా కళాకారులు వెళ్ళినా కూడా వారిని ఆశీర్వదించి వారికి సహాయం చేసే మనిషి వారు కూడా ఇచ్చారు. వారు కూడా అభినందిస్తున్నారు. అలాగే మన జబర్దస్త్ అప్పారావు గారు, ఆనంద భార్గవ్ గారు, నవీన్ గారు, చిట్టుబాబు గారు, ఓల్రెడ్డి గారు, వీరందరూ కూడా శ్రీరామ మీద అభిమానంతో లక్ష్మణరావు గారు వీరందరూ రావడం జరిగింది. నిజంగా ఒక సినిమా ప్రారంభానికి వారి చిన్న సినిమాలు చూడబట్టే అనేక సినిమాలు వస్తాయి కాబట్టి వారికి మరీ ధన్యవాదుకుంటూ, ప్రభుత్వానికి కూడా చిన్న విన్నపం, చిన్న సినిమాలకి థియేటర్ లేకుండా ఇబ్బంది పెడతారు. దయచేసి ప్రభుత్వం చొరవతో చిన్న సినిమాలకు కూడా థియేటర్ ఇచ్చే విధంగా ప్రజలు కోరుకుంటూ, ఇన్స్పెక్టర్ వీరభద్ర బాగా పూర్తయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, శ్రీరామ్ గారికి వారి టీం గారికి మైకేల్ డైరెక్టర్ గారికి అభివృద్ధి సెలవు చేసుకుంటారు.